ఇక్కడ పేతురు కష్టపడ్డాడు, నువ్వు కూడా కష్టపడ్డావు, అన్ని పనులు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, అయినా కానీ నా జీవితంలో ఏం లేదు, అద్భుతం జరగట్లేదు, ఆశ్చర్యకార్యం జరగట్లేదు అంటున్నా. కానీ ఎందుకు జరగట్లేదు అంటే దేవుని యొక్క మాట నీ జీవితంలో లేకపోవటం వలననే. కారణం ఏంటిది? వర్డ్ లేదు మనలో, విత్తనం లేదు మనలో, దేవుడు లేడు మనలో. సో మనం ప్రార్థన చేస్తున్నాము, కష్టపడుతున్నాము, ఉపవాసం ఉంటున్నాము, అన్ని మీటింగ్స్కి వెళ్తున్నాము, అయినా కానీ నా జీవితం మారలేదు. కారణం ఏంటిదంటే మన ఫోకస్ అంతా ఎక్కడ ఉన్నది? దేవుని మీద లేకుండా, యేసు ప్రభు మీద లేకుండా ఉపవాసం మీద ఉండొచ్చు, లేదంటే మీటింగ్కి వెళ్తున్న పాస్టర్ మీదనే ఉండొచ్చు, లేదంటే వేరే వ్యక్తి మీదనే ఉండొచ్చు. పాస్టర్ కాదు, వ్యక్తి కాదు మనకు అద్భుతం చేసేది, యేసు ప్రభు మనకు అద్భుతం చేసేది. హల్లెలూయా. నీ యొక్క మనసు, నీ యొక్క ఏకాగ్రత ఎప్పుడైతే నీ ఫోకస్ నీ సమస్యల మీద